ఒక యోగి ఆత్మకథ 26వ అధ్యాయం. క్రియాయోగ శాస్త్రం. ఈ పుటల్లో నేను తరచుగా ప్రస్తావిస్తూ వచ్చిన క్రియాయోగ శాస్త్రం మా గురుదేవులకు గురువులైన లాహిరి మహాశయుల ద్వారా ఆధునిక భారతదేశంలో విస్తృతంగా 10 మందికి తెలియవచ్చింది. క్రియ శబ్దానికి సంస్కృత మూలధాతువు క్రు అంటే చెయ్యడం, ప్రతిస్పందించడం అని అర్థం. కార్యకారణాల ప్రకృతి నియమమైన కర్మ శబ్దంలోనూ అదే ధాతువు కనిపిస్తుంది. ఈ ప్రకారంగా క్రియాయోగం ఒకానొక చర్య ద్వారా లేక కాండ ద్వారా పరమాత్మతో పొందే కలయిక అవుతుంది. ఈ ప్రక్రియను నిష్టగా సాధన చేసే యోగి కర్మ నుంచి అంటే కార్యకారణ సమతౌల్యాల నియమబద్ధ శృంఖలం నుంచి క్రమక్రమంగా విముక్తి పొందుతాడు. యోగ సంబంధమైన కొన్ని ప్రాచీన నిషేధాల మూలంగా జనబాహుళ్యం కోసం ఉద్దేశించిన పుస్తకంలో క్రియాయోగానికి పూర్తి వివరణ ఇయ్యకూడదు. నేను అసలైన యోగ ప్రక్రియను యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వారి దగ్గర అధికారం పొందిన క్రియావంతుడి దగ్గరే నేర్చుకోవాలి. ఇక్కడ మాత్రం స్థూలమైన ప్రస్తావన చాలు. క్రియాయోగం అన్నది మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింపచేసి ఆక్సిజన్తో నింపే ఒకానొక మానసిక శారీరక ప్రక్రియ. మెదడులోనూ వెనుబాములోనూ ఉన్న కేంద్రాల్ని నవశక్తితో నింపడానికి ఈ అదనపు ఆక్సిజన్ అణువులు ప్రాణశక్తి ప్రవాహంగా మారిపోతాయి. ఒంట్లో కలుష రక్తం జమ కాకుండా ఆపి యోగి కణజాలాల క్షయాల్ని తగ్గించడానికి ఆపేయడం కానీ చేస్తాడు. ప్రగతి సాధించిన యోగి తన శరీర కణాల్ని శక్తిగా మార్చేస్తాడు. ఎలీజా, యేసు, కబీరు, ఇతర ప్రవక్తలు క్రియాయోగాన్నో ఆ మాదిరి మరో ప్రక్రియనో ఉపయోగించడంలో ప్రవీణులైన పూర్వులు. దాంతో వారు తమ శరీరాల్ని తమ సంకల్పానుసారంగా ప్రత్యక్షము చేసేవారు, అదృశ్యము చేసేవారు. క్రియాయోగం సనాతనమైన శాస్త్రం. లాహిరి మహాశయులు దాన్ని మహాగురుదేవులైన బాబాజీ దగ్గర నుంచి పొందారు. ఇది అంధయుగాల్లో మరుగున పడిపోయిన తర్వాత బాబాజీ ఈ ప్రక్రియను పునరుద్ధరించి సులభగ్రాహ్యం చేశారు. బాబాజీ దీనికి సులువుగా క్రియాయోగం అని పేరు పెట్టారు. ఈ 19వ శతాబ్దంలో నేను నీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియాయోగం కొన్ని వేల ఏళ్ల కిందట కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఉత్తరోత్తర పతంజలికి, క్రీస్తుకు, సెయింట్ జాన్కు, సెయింట్ పాల్కు తదితర శిష్యులకు తెలిసి ఉన్న శాస్త్రానికి పునరుద్ధరణమే అన్నారు బాబాజీ. భగవద్గీతలో కృష్ణ భగవానుడు క్రియాయోగాన్ని 2 సార్లు ప్రస్తావించాడు. ఒక శ్లోకంలో ఇలా ఉంది: పీల్చే గాలిని విడిచే గాలిలో వేల్చి, విడిచే గాలిని పీల్చే గాలిలో వేల్చి 2 శ్వాసల్ని తటస్థీకరిస్తున్నాడు యోగి. ఆ ప్రకారంగా అతడు ప్రాణాన్ని గుండె నుంచి విడుదల చేసి ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకుంటాడు. దీని తాత్పర్యం ఏమిటంటే యోగి ఊపిరితిత్తులు, గుండె చేసే పనిని నెమ్మది చేసి దాని ద్వారా అదనంగా ప్రాణశక్తి సరఫరా అయ్యేటట్టు చేసుకుని శరీరంలో జీవకణ క్షయాన్ని అరికడతాడు. అంతేకాకుండా అతడు అపానాన్ని అదుపు చేసుకోవడం వల్ల ఒంట్లో పెరుగుదలకు సంబంధించిన మార్పుల్ని కూడా అరికడతాడు. ఈ ప్రకారంగా
తరుగుదలను పెరుగుదలను నిలుపు చేసి యోగి ప్రాణశక్తిని అదుపులో ఉంచుకోవటం నేర్చుకుంటాడు. గీతలో మరో శ్లోకం ఇలా చెప్తుంది: కనుబొమల మధ్య బిందువు మీద చూపు నిలపడం వల్ల ముక్కుల్లోనూ ఊపిరితిత్తుల్లోనూ ఆడే ప్రాణ అపాన వాయువుల సమప్రవాహాల్ని తటస్థీకరించడం వల్ల సర్వోన్నత లక్ష్యాన్ని సాధించబూనిన ధ్యానయోగి బాహ్య విషయాల నుంచి వెనక్కి తగ్గగలుగుతాడు. మనస్సును బుద్ధిని అదుపు చేయగలుగుతాడు. కోరికను భయాన్ని కోపాన్ని పారదోలగలుగుతాడు. శాశ్వతంగా విముక్తుడవుతాడు. నాశరహితమైన ఈ యోగాన్ని వెనుకటి ఒక అవతారంలో ప్రాచీన జ్ఞాని అయిన వివస్వతుడికి ఉపదేశించిన వాణ్ణి నేనే అని, ఆ వివస్వతుడు మహాధర్మ శాసకుడైన మనువుకు ఉపదేశించాడని కూడా కృష్ణుడు చెప్తాడు. ఆ మనువు సూర్యవంశ స్థాపకుడైన ఇక్ష్వాకుడికి ఉపదేశం చేశాడు. ఈ విధంగా ఋషులు రాజయోగాన్ని ఒకరి దగ్గర నుంచి మరొకరికి అందిస్తూ భౌతికవాద యుగాలు వచ్చే వరకు కాపాడారు. ఆ తర్వాత పురోహితుల గోపన ప్రవృత్తి వల్ల, మానవుడి ఉపేక్ష వల్ల ఈ పవిత్ర విద్య క్రమంగా అందుబాటులో లేకుండా పోయింది. యోగ విద్యకు ప్రప్రథమ శాస్త్రకారుడైన ప్రాచీన ఋషి పతంజలి క్రియాయోగాన్ని 2 సార్లు పేర్కొంటూ ఇలా రాశాడు: శరీర వ్యాయామం, మనోనిగ్రహం, ఓంకారం మీద ధ్యానం కలిసి క్రియాయోగం అవుతుంది. ధ్యానంలో వినవచ్చే ఓంకారం అనే యథార్థమైన విశ్వనాదమే దేవుడని అంటాడు పతంజలి. ఓంకారం సృజనశీలక శబ్దబ్రహ్మం, స్పందనాత్మక బ్రహ్మాండ చాలక యంత్ర ధ్వని, ఈశ్వర సత్తకు ప్రత్యక్ష సాక్షి. యోగ సాధన కొత్తగా మొదలుపెట్టినవాడు సైతం అద్భుతమైన ఓంకారనాదాన్ని త్వరలోనే తన లోపల వినవచ్చు. ఆనందమయమైన ఈ ఆధ్యాత్మిక ప్రోత్సాహంతో అతడు తాను ఊర్ధ్వలోకాలతో సంపర్కం పెట్టుకున్నానని నమ్మగలుగుతాడు. క్రియాయోగ ప్రక్రియ అంటే ప్రాణశక్తి నియంత్రణ గురించి పతంజలి రెండోసారి ఇలా ప్రస్తావించాడు: ఉచ్ఛ్వాస నిశ్వాసాల గతిని విచ్ఛేదించటం ద్వారా జరిగే ప్రాణాయామం వల్ల ముక్తి సాధించవచ్చు. సెయింట్ పాల్ క్రియాయోగం లేదా ఆ మాదిరి మరో ప్రక్రియ తెలుసు. దాని ద్వారా ఆయన ప్రాణశక్తి ప్రవాహాల్ని ఇంద్రియాల్లోకి వదలడం కానీ ఆపడం కానీ చేయగలుగుతూ ఉండేవాడు. అంచేతే ఆయన ఇలా అనగలిగాడు: క్రీస్తు మనకున్న పరమానందం మీద ఒట్టు వేసి చెబుతున్నాను, నేను రోజు చనిపోతూ ఉంటాను. సెయింట్ పాల్ తన శారీరక ప్రాణశక్తిని ఒకానొక ప్రక్రియ ద్వారా అంతర్ముఖంగా కేంద్రీకరింపచేసి ప్రతిరోజు కూటస్థ చైతన్యంలో మునిగి ఆనందిస్తూ యోగపరమైన నిజమైన తాదాత్మ్యాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. ఆ ఆనందావస్థలో మాయా ప్రపంచపు ఇంద్రియ భ్రాంతులకు సంబంధించినంత వరకు తాను చచ్చినవాడి కిందే జమ అని లేదా వాటి నుంచి విముక్తుణ్ణి అయ్యానని ఆయనకు స్పృహలో ఉండేది. దైవ సంపర్కపు సవికల్ప సమాధి ఆరంభ స్థితుల్లో భక్తుడి చైతన్యం విశ్వాత్మలో విలీనమవుతుంది. అతని ప్రాణశక్తిని శరీరంలోంచి లాగేసినట్టు అవుతుంది. అప్పుడు ఆ శరీరం చచ్చిపోయినట్టుగా, కదలిక లేకుండాను బిర్రబిగిసి ఉన్నట్టు కనిపిస్తుంది. తాను చైతన్యం స్తంభించిన శారీరక స్థితిలో ఉన్నానన్న స్పృహ యోగికి పూర్తిగా ఉంటుంది. అయితే ఉన్నత స్థితులైన నిర్వికల్ప సమాధికి పురోగమిస్తున్న కొద్దీ అతడు శారీరక నిశ్చలత లేకుండానే మామూలు
జాగృత చేతనావస్థలోనూ తనను తను నిర్బంధించే లౌకిక విధుల మధ్యలోనూ కూడా దైవానుసంధానం చేస్తాడు. క్రియాయోగం మానవ పరిణామాన్ని త్వరితం చేయడానికి ఉపకరించే సాధనం అని తన శిష్యులకు వివరించారు శ్రీ యుక్తేశ్వర్ గారు. విశ్వ చైతన్య రహస్యం శ్వాస నియంత్రణతో గట్టిగా ముడిపడి ఉన్నదని సనాతన యోగులు కనిపెట్టారు. ప్రపంచ జ్ఞాన భాండారానికి భారతదేశం ప్రసాదించిన విశిష్ట వినాశరహిత బహుకృతి ఇది. సాధారణంగా గుండె చేసే పని కొనసాగేటట్టు చేయడంలో నిమగ్నమై ఉండే ప్రాణశక్తి అంతకన్నా పెద్ద పనులు చేయడానికి స్వేచ్ఛ పొంది ఉండాలి. ఈ స్వేచ్ఛ పొందడానికి నిరంతరాయంగా సాగే శ్వాసను శాంతపరిచి నిలపగలిగే పద్ధతిని అనుసరించాలి. క్రియాయోగి తన ప్రాణశక్తిని వెనుబాములోని 6 కేంద్రాలని చుట్టి కింది నుంచి పైకి, పైనుంచి కిందికి పరిభ్రమించేటట్టు మానసికంగా నిర్దేశిస్తాడు. ఈ 6 చక్రాలు ఆజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూర, స్వాధిష్టాన, మూలాధారాలనే షట్చక్రాల్ని విరాట్ పురుషుడికి సంకేతమైన రాశిచక్రంలోని 12 రాసులకు సమానం. మానవుడి సున్నితమైన వెనుబాము చుట్టూ అర నిమిషం సేపు పరిభ్రమించే శక్తి అతని పరిణామంలో సూక్ష్మ ప్రగతిని సాధ్యం చేస్తుంది. ఒక్క క్రియకు పట్టే ఆ అర నిమిషం కాలం 1 సంవత్సరంలో జరిగే ప్రకృతి సహజమైన ఆధ్యాత్మిక వికాసానికి సమానం. సర్వద్రష్ట అయిన ఆధ్యాత్మిక నేత్రం అనే సూర్యుడి చుట్టూ పరిభ్రమించే 6 ఆంతరిక నక్షత్ర రాశులు గల మానవుడి సూక్ష్మ శరీర వ్యవస్థకు భౌతిక సూర్యుడితోనూ 12 నక్షత్ర రాశులతోనూ పరస్పర సంబంధం ఉన్నది. ఆ ప్రకారంగా మానవులందరూ ఒక ఆంతరిక విశ్వం వల్ల, ఒక భౌతిక విశ్వం వల్ల ప్రభావితులవుతూ ఉంటారు. మానవుడి లౌకిక, పారలౌకిక పరిసరం 12 సంవత్సరాల ఆవృత్తుల్లో అతని సహజ మార్గంలో ముందుకు నెట్టుతుందని సనాతన ఋషులు కనిపెట్టారు. మానవుడికి తన మేధ, విశ్వ చైతన్యాన్ని అభివ్యక్తీకరించడానికి తగినంతగా పరిపూర్ణ వికాసం పొందేటట్లు చేయటానికి 10 లక్షల సంవత్సరాల సహజ వ్యాధిరహిత పరిణామం అవసరమని పవిత్ర గ్రంథాలు నొక్కి చెబుతాయి. 8.5 గంటల కాలం సాధన చేసిన 1000 క్రియలు యోగికి ప్రకృతి సహజమైన పరిణామంలో 1000 సంవత్సరాల్లో వచ్చే ఫలితాన్ని ఒక్క రోజులో కలిగిస్తాయి. 3,65,000 సంవత్సరాల పరిణామం ఒక్క ఏడాదిలో వస్తుంది. ఈ ప్రకారంగా 10 లక్షల సంవత్సరాల్లో ప్రకృతి తీసుకొచ్చే ఫలితాన్నే క్రియాయోగి ప్రతిభావంతమైన స్వయం కృషితో 3 ఏళ్లలో సాధించగలడు. అయితే గాఢంగా వికాసం సాధించిన యోగులు మాత్రమే క్రియాయోగం అనే అడ్డదారి తొక్కగలరు. అటువంటి యోగులు ఒక గురువు మార్గదర్శకత్వంలో గాఢ సాధన వల్ల జనించే శక్తికి తట్టుకోవడానికి తమ శరీరాన్ని, మెదడును జాగ్రత్తగా సిద్ధం చేసుకుంటారు. ఆరంభ దశలో ఉన్న క్రియాయోగ సాధకుడు రోజుకు 2 సార్ల చొప్పున 14 మొదలు 24 సార్ల వరకు మాత్రమే యోగ సాధన చేస్తాడు. కొందరు యోగులు 6 ఏళ్లలో కానీ, 12 ఏళ్లలో కానీ, 24 ఏళ్లలో కానీ, 48 ఏళ్లలో కానీ విముక్తి సాధిస్తారు. ఒకవేళ ఏ యోగి అయినా సంపూర్ణ సాక్షాత్కారం సాధించకముందే చనిపోయినట్లయితే వెనకటి క్రియాసాధన బాపతు సత్కర్మను తన వెంట తీసుకుపోతాడు. కొత్త జన్మలో అతడు స్వాభావికంగానే అంతిమ లక్ష్యం వైపు ఆకృష్టుడవుతాడు. సగటు మనిషి శరీరం 50 వాట్ల కరెంటు బల్బు లాంటిది. ఆ శరీరం అత్యధిక క్రియాసాధన వల్ల ఉత్పన్నమయ్యే 1,00,000 కోట్ల వాట్ల శక్తిని ఇముడ్చుకోలేదు.
సులభంగానూ నిర్దుష్టంగానూ ఉండే క్రియాయోగ పద్ధతుల్ని క్రమక్రమంగా నియమానుసారంగా పెంచుతూ సాధన చేయడం వల్ల మనిషి శరీరం రోజురోజుకు సూక్ష్మ రూపంలో పరివర్తన చెందుతూ ఉంటుంది. చివరికది పరమాత్ముడి ప్రథమ భౌతిక క్రియాశీలక అభివ్యక్తి అయిన విశ్వశక్తి తాలూకు అనంత సామర్థ్యాల్ని అభివ్యక్తం చేయడానికి తగి ఉంటుంది. క్రియాయోగానికి తప్పుదారి పట్టిన ఉత్సాహవంతులు కొందరు నేర్పే అశాస్త్రీయమైన శ్వాస నియంత్రణాభ్యాసాలకి ఎంతమాత్రం పోలిక లేదు. ఊపిరిని బలవంతంగా ఊపిరితిత్తుల్లో బిగబట్టి ఉంచటం అసహజమే కాకుండా నిస్సందేహంగా అసౌఖ్యమైంది కూడా. కానీ క్రియాసాధనలో అలా కాకుండా మొదటి నుంచి కూడా ప్రశాంతతానుభూతులు కలుగుతాయి. అంతేకాక వెనుబాములో పునరుత్పాదక ఫలితాన్నిచ్చే ఉపశమకారక సంవేదనలు కూడా తోడై ఉంటాయి. ఈ సనాతన యోగ ప్రక్రియ శ్వాసను మనోద్రవ్యంగా మార్చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రగతి ద్వారా ఎవరైనా శ్వాసను ఒక మనోభావనగా, అంటే మనస్సు చేసే ఒక పనిగా, ఒక స్వప్న శ్వాసగా గుర్తుపట్టగలుగుతారు. మానవుడి శ్వాసక్రియ ప్రమాణానికి, అతని చైతన్య స్థితులలోని వేరువేరు మార్పులకు గణితపరమైన సంబంధాన్ని నిరూపించడానికి అనేక కారణాలు చూపించవచ్చు. అత్యంత సంకీర్ణమైన బుద్ధి ప్రచోదకమైన తార్కికవాదాన్ని ఆలకిస్తూ ఉండటం, అతి సున్నితమైన లేదా అతి కఠినమైన అంగవిన్యాసం చేస్తూ ఉండడం వంటి సందర్భాల్లో తన మనస్సును పూర్తిగా ఒకదాని మీద లగ్నం చేసి ఉన్నవాడు చాలా మెల్లగా శ్వాసిస్తాడు. ఇది దానంతటా అది జరుగుతుంది. మనోలగ్నత మందశ్వాస మీద ఆధారపడి ఉంటుంది. భయం, కామం, క్రోధం అనే హానికరమైన భావావేశ స్థితులకు తప్పనిసరిగా తోడై వచ్చేవి త్వరిత శ్వాసలు, విషమ శ్వాసలు. మనిషి సగటున నిమిషానికి 18 సార్ల చొప్పున ఊపిరి తీసుకుంటే, మనశ్చాంచల్యం గల కోతి 32 సార్ల చొప్పున తీసుకుంటుంది. దీర్ఘ ఆయుర్దాయానికి పేరుగన్న ఏనుగు, తాబేలు, పాము వంటి జీవుల శ్వాసక్రియ ప్రమాణం మనిషి శ్వాసక్రియ ప్రమాణం కన్నా తక్కువ. మాట వరుసకు 300 ఏళ్ల వరకు బతికే అవకాశం ఉన్న రాకాసి తాబేలు నిమిషానికి 4 సార్లే శ్వాసిస్తుంది. నిద్ర వల్ల కలిగే పునరుజ్జీవన ఫలితాలకు కారణం మనిషికి తన ఒంటి మీద, ఊపిరి మీద తాత్కాలికంగా స్పృహ లేకపోవడమే. నిద్రలో ఉన్నప్పుడు ఊపిరి మరింత మెల్లగాను సమంగానూ సాగుతూ ఉంటుంది. నిద్రపోతున్నవాడు యోగి అవుతాడు. ప్రతి రాత్రి అతను శారీరక స్పృహ నుంచి తనను తాను విడుదల చేసుకుని తన ప్రాణశక్తిని ప్రధానమైన మెదడు భాగంలోనూ, వెనుబాము కేంద్రాలనే 6 ఉపశక్తిజనక స్థానాలలోనూ ఉన్న ఉపశమకారక ప్రవాహాల్లో లీనం చేస్తూ అనుకోకుండానే యోగక్రియ చేస్తూ ఉంటాడు. ప్రాణులన్నిటినీ పోషించే విశ్వశక్తి నిద్రపోతున్నవాణ్ణి అతనికి తెలియకుండానే తిరిగి ప్రాణశక్తితో నింపుతుంది. స్వచ్ఛంద యోగి సులువైన సహజ ప్రక్రియ ఒకటి ఉద్దేశపూర్వకంగా సాధన చేస్తాడు. నిద్రపోతున్న వాడిలో మందగతిలో అసంకల్పితంగా సాగేటట్లు మాత్రం కాదు. క్రియాయోగి తన శరీర కణాలన్నింటినీ అక్షయ కాంతితో నింపి పరిపుష్టం కావించటానికి, తద్వారా వాటిని ఆధ్యాత్మికంగా అయస్కాంతీకరించిన స్థితిలో ఉంచటానికి ఈ ప్రక్రియను వినియోగిస్తాడు. శాస్త్రీయంగా శ్వాసక్రియ అనవసరమయ్యేటట్టు చేస్తాడు. అంతేకాకుండా తన సాధన సమయాల్లో నిద్ర, అపస్మారం
లేదా చావు వంటి వ్యతిరేక స్థితుల్లోకి పోకుండా ఉంటాడు. మాయకు లోబడి అంటే ప్రాకృతి నియమానికి లోబడి ఉన్న మనుషుల్లో ప్రాణశక్తి ప్రవహించేది బాహ్య ప్రపంచం వైపు. ఆ ప్రవాహాలు వృధా అవుతుంటాయి, ఇంద్రియ భోగాల్లో దుర్వినియోగం అవుతుంటాయి. క్రియాసాధన ఈ ప్రవాహాన్ని వెనక్కి మళ్ళిస్తుంది. ప్రాణశక్తిని మానసికంగా అంతర్జగత్తుకు నడిపించి అది వెనుబాములోని సూక్ష్మశక్తులతో తిరిగి ఐక్యమయ్యేటట్టు చేయటం జరుగుతుంది. ఈ విధంగా ప్రాణశక్తిని పునఃపూరణం చేయడం వల్ల యోగి శరీరంలోనూ మెదడులోనూ ఉన్న కణాలు ఆధ్యాత్మిక అమృతంతో పునర్నవం చెందుతాయి. సరైన ఆహారం, సూర్యకాంతి, సమంజసమైన ఆలోచనల ద్వారా ప్రకృతిని దాని దివ్య ప్రణాళికను అనుసరించి నడుచుకునే మానవులు 10 లక్షల సంవత్సరాల్లో ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. మెదడు స్వరూపంలో కనీసం స్వల్పమైన మెరుగుదల తీసుకురావాలన్నా 12 సంవత్సరాల ఆరోగ్యవంతమైన మామూలు జీవనం అవసరం. విశ్వ చైతన్యావతరణకు అనువుగా మెదడనే అద్దె కొంపను పరిశుభ్రం చేయాలంటే 10 లక్షల సంవత్సరాలు తిరగక తప్పదు. అయితే క్రియాయోగి ఒక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అనుసరించి అతి దీర్ఘకాలం ప్రకృతి నియమాల్ని జాగ్రత్తగా అనుసరించవలసిన అవసరం తనకు లేకుండా చేసుకుంటాడు. ఆత్మను శరీరానికి బంధించే ఊపిరితాడు చిక్కుముడి విప్పుతూ క్రియాయోగం ఆయుర్దాయం పెంచడానికి, చైతన్యాన్ని అనంతం వరకు విస్తరింపచేయటానికి ఉపకరిస్తుంది. ఈ యోగ ప్రక్రియ మనస్సుకు, భౌతిక బంధాల్లో చిక్కుపడ్డ ఇంద్రియాలకు మధ్య సాగే పెనుగులాటలోంచి బయటపడేట్టు చేసి భక్తుడు తన శాశ్వత రాజ్య వారసత్వాధికారాన్ని తిరిగి పొందేటట్టుగా స్వేచ్ఛ ప్రసాదిస్తుంది. అప్పుడు అతను తన అసలు స్వరూపం శరీర కోశ బంధానికి కానీ, ఊపిరికి కానీ అంటే గాలికి, ప్రకృతి భౌతిక నిర్బంధాలకు, మర్త్య మానవుడు బానిస అయి ఉండడానికి చిహ్నమైన శ్వాసకు కానీ కట్టుబడి ఉన్నది కాదని తెలుసుకుంటాడు. తన శరీరం మీద, మనస్సు మీద తానే ఆధిపత్యం వహించిన వాడై క్రియాయోగి చివరకు చివరి శత్రువు అయిన మృత్యువు మీద విజయం సాధిస్తాడు. మనుష్యుల్ని కబళించే మృత్యువును కబళించు నువ్వు. మృత్యువే కనుక మరణిస్తే అటుపై మరణించటమే ఉండదు. అంతఃపరిశీలన లేదా మౌనంలో కూర్చోవటం అన్నది శాస్త్రీయమైన పద్ధతి కాదు. ప్రాణశక్తి చేత ముడిపడి ఉన్న మనస్సును, ఇంద్రియాల్ని బలవంతంగా విడదీయడానికి చేసే ప్రయత్నం ఇది. తిరిగి దివ్యత్వం పొందడానికి ప్రయత్నిస్తూ ఉండే ధ్యానశీలత గల మనస్సును ప్రాణశక్తి ప్రవాహాలు నిరంతరం ఇంద్రియాల వైపు వెనక్కి లాగుతూనే ఉంటాయి. ప్రాణశక్తి ద్వారా మనస్సును నేరుగా అదుపులోకి తెచ్చుకునే క్రియాయోగం అన్నిటికన్నా సులువైనది, ఫలవంతమైనదిను. అనంతాన్ని చేరుకోవడానికి ఇది అనువైన, అత్యంత శాస్త్రీయమైన మార్గం కూడా. దేవుణ్ణి చేరడానికి ఉద్దేశించిన దైవశాస్త్ర మార్గం నిదానము, అనిశ్చితము అయిన ఎద్దుబండి బాట. దానికి భిన్నంగా క్రియాయోగాన్ని విమాన మార్గం అనడం న్యాయం. యోగశాస్త్రం అన్ని రకాల ధారణ, ధ్యాన సాధనల అనుభవ హేతువు మీద ఆధారపడ్డది. భక్తుడు తన సంకల్పానుసారంగా ప్రాణ విద్యుత్ ప్రవాహాన్ని దర్శన, శబ్ద, ఘ్రాణ, రసన, స్పర్శేంద్రియాలనే 5 టెలిఫోన్లలోకి పోకుండా ఆపనూగలుగుతాడు, వాటిలోకి పంపనూగలుగుతాడు. ఈ ఇంద్రియ సంబంధ భేదన శక్తి సంపాదించిన యోగి తన మనస్సును సంకల్పానుసారంగా దివ్యలోకాలతో కానీ, భౌతిక ప్రపంచంతో కానీ
ఇట్టే కలపవచ్చునని గ్రహించగలుగుతాడు. మరింకా తన సంకల్పానికి వ్యతిరేకంగా ప్రాణశక్తి అతన్ని రౌడీ సంవేదనలకు, అశాంతిపరమైన ఆలోచనలకు నిలయమైన పార్థివ మండలానికి లాక్కురావడం జరగదు. పురోభివృద్ధి చెందిన క్రియాయోగి జీవితం పూర్వకర్మల ఫలితాల నల్ల కాక కేవలం ఆత్మనిర్దేశాల వల్లే ప్రభావితమవుతుంది. ఈ ప్రకారంగా భక్తుడు సామాన్య జీవితంలోని అహంకారపూర్వకమైన మంచి చెడు కర్మల విలంబిత పరిణామాత్మక ఉపదేశాల నుంచి తప్పించుకుంటాడు. గరుడవేగ హృదయులకు ఇవి ఆటంకాలుగా, నత్తనడకల్లా ఉంటాయి. ఆత్మనిర్దేశానుసార జీవనం అనే అత్యుత్తమ పద్ధతి యోగికి స్వేచ్ఛ ప్రసాదిస్తుంది. అహంకార కారాగారం నుంచి విముక్తుడై అతను సర్వవ్యాపకత్వం అనే గాఢ వాయువును ఆస్వాదిస్తాడు. దానికి భిన్నంగా ప్రకృతి సహజమైన జీవనం అనే దాస్యం అతన్ని అవమానకరమైన గతిలోకి నడిపిస్తుంది. తన జీవితాన్ని కేవలం పరిణామాత్మక వ్యవస్థకు బద్ధం చేసుకున్నప్పుడు మానవుడు ప్రకృతి నుంచి తొందరగా విడివడే అధికారం పొందలేడు. తన శరీరాన్ని, మనస్సును శాసించే నియమాల్ని ఉల్లంఘించకుండానే అతను జీవించినప్పటికీ అంతిమ విముక్తి పొందడానికి అతనికి మాయవేషాల్లో జన్మలెత్తుతూ 10 లక్షల సంవత్సరాల కాలం గడపవలసి వస్తుంది. కాబట్టి 1000 సంవత్సరాలనగానే తిరుగుబాటు ధోరణిలో చూసేవాళ్ళకి ఆత్మ వ్యక్తిత్వ సాధన కోసం శారీరక, మానసిక తాదాత్మ్యాల నుంచి విడివడే యోగి శీఘ్రఫల సాధనకు అనుసరించే పద్ధతుల్ని సిఫార్సు చేయడం జరుగుతోంది. ఆత్మ సంగతి అలా ఉంచి కనీసం ప్రకృతితో కూడా సామరస్యం లేకుండా జీవించే సామాన్య మానవుడి విషయంలో ఈ సంఖ్యాపరిధి ఇంకా చాలా విస్తరిస్తుంది. అతను అసహజమైన ఎండమావుల వెంటబడిపోతూ తన ఆలోచనలతోనూ శరీరంతోనూ ఆహ్లాదకరమైన ప్రకృతి నియమాల్ని ఉల్లంఘిస్తూ ఉంటాడు. అతనికి 10కి మరో 10 లక్షల ఏళ్ళు కలిపినా కూడా విముక్తి సాధించటానికి వ్యవధి చాలదు. సంస్కారం లేని మనిషి తన శరీరం ఒక రాజ్యమని, ఆత్మ అనే చక్రవర్తి దాన్ని పాలిస్తున్నాడని, కపాల సింహాసనాన్ని ఆయన అధిష్ఠించి ఉండగా షట్చక్రాలనే సామంత రాజప్రముఖులు ఆయన దగ్గరై కొలువై ఉంటారని, అంటే చైతన్య మండలాలు ఆయన్ని పరివేష్టించి ఉంటాయని గ్రహించటం అరుదు కావచ్చు, గ్రహించకనే పోవచ్చు. ఈ దైవరాజ్య వ్యవస్థకు విధేయులైన పౌరులు అనేక మంది ఉన్నారు. 27,000 లక్షల కోట్ల కణాలు, 5 కోట్ల అంతస్తరీయ ఆలోచనలు, భావోద్రేకాలు, 60 ఏళ్ల సగటు జీవితంలో మానవుడి చైతన్యంలో ఆటుపోట్ల మాదిరిగా మారుతూ వచ్చే వివిధావస్థలు. ఆత్మ సమ్రాట్టుకు వ్యతిరేకంగా మానవ దేహంలోనైనా మనస్సులోనైనా వ్యాధి రూపంలో కానీ అవివేక రూపంలో కానీ వ్యక్తమయ్యే ప్రత్యక్షమైన తిరుగుబాటుకు కారణం ఆయనకు విధేయులైన పౌరులు తలపట్టే రాజద్రోహం కాదు. మానవుడు తనకు దక్కిన వ్యక్తిత్వాన్ని లేదా స్వతంత్రేచ్ఛను పూర్వమో ప్రస్తుతమో దుర్వినియోగం చేయడమే. ఆ స్వతంత్రేచ్ఛ అతనికి ఆత్మతో పాటు ఇచ్చినదే. అంతేకాదు, ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి వీలు లేకుండా ఇచ్చినదే. మానవుడు తుచ్చమైన అహంకారంతో మమేకమై ఆలోచనలు చేసేవాడు, సంకల్పించేవాడు, అనుభూతి పొందేవాడు, అన్నం జీర్ణం చేసేవాడు, తనను సజీవంగా ఉంచేవాడు తానేనని అనుకుంటూ ఉంటాడు. కానీ తన సాధారణ జీవితంలో తాను వెనకటి కర్మలకు, ప్రకృతికి లేదా పరిసరానికి కీలుబొమ్మను తప్ప మరేమీ కానని ఆలోచించుకుని అంగీకరించడు.
ప్రతి మనిషి తాలూకు బౌద్ధిక ప్రతిస్పందనలు, అనుభూతులు, చిత్తవృత్తులు, అలవాట్లు వెనకటి హేతువులకు ఫలితాలే. హేతువులు ఈ జన్మలోవైనా కావచ్చు, ఏ పూర్వజన్మలోవైనా కావచ్చు. అయితే అటువంటి ప్రభావాలన్నిటికీ అతీతంగా సమున్నతంగా ఉంటుంది రాజాధిరాజన సమమైన ఆత్మ. క్రియాయోగి స్వల్పకాలికమైన సత్యాల్ని, స్వాతంత్ర్యాల్ని తిరస్కరించి మాయావరణమంతటినీ దాటి విముక్త జీవుడవుతాడు. మానవుడు జీవించే ఆత్మే కానీ నశించే శరీరం కాదని ప్రపంచంలోని పవిత్ర గ్రంథాలన్నీ ఉద్ఘోషిస్తాయి. ఈ పవిత్ర గ్రంథాలు చెప్పే సత్యాన్ని నిరూపించడానికి అతనికి క్రియాయోగం ద్వారా ఒక పద్ధతి ప్రసాదించటం జరిగింది. బాహ్య కర్మకాండ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు. ఎంచేతంటే అవి రెండూ పరస్పర విరుద్ధమైనవి కావు అన్నారు ఆచార్య శంకరులు శ్లోక శతకంలో. అనుభవం ద్వారా కలిగిన జ్ఞానం ఒక్కటే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఆత్మవిచారం వల్ల తప్ప మరే సాధనం ద్వారానూ జ్ఞానం ఉదయించదు. నేనెవర్ని? ఈ జగత్తు ఎలా పుట్టింది? దీనికి కర్త ఎవరు? దీనికి భౌతిక హేతువు ఏమిటి? అంటూ ఈ మాదిరిగానే విచారణ సాగాలి. ఈ ప్రశ్నలకు బుద్ధి సమాధానం చెప్పలేదు. అంచేతనే ఋషులు ఆధ్యాత్మిక విచార ప్రక్రియగా యోగాన్ని రూపొందించారు. నిజమైన యోగి తన ఆలోచనల్ని, ఇచ్ఛాశక్తిని, అనుభూతుల్ని విషయవాంఛలతో తప్పుగా ఏకీభావం పెట్టుకోకుండా అరికట్టి మేరుదండ మందిరాల్లో నెలకొని ఉన్న అధిచేతన శక్తులతో మనస్సును ఐక్యం చేసి దేవుడు నిర్ణయించిన రీతిగా ప్రపంచంలో బతుకుతాడు. ప్రారబ్ధ ప్రభావోద్రేకాల వల్ల కానీ, మానవ అవివేకమూలకమైన నూతన ప్రేరణల వల్ల కానీ ప్రేరితుడు కాడతడు. సర్వోత్తమ ఆకాంక్షను సఫలీకృతం కావించుకొని అతడు అక్షయానందమయుడైన పరమాత్మ చరమాశ్రయంలో సుక్షేమంగా ఉంటాడు. యోగ విద్యకున్న అమోఘ క్రమానుగత సాఫల్య శక్తి గురించి ప్రస్తావిస్తూ కృష్ణుడు దాన్ని శాస్త్రోక్తంగా సాధన చేసిన యోగిని ఈ విధంగా ప్రశంసిస్తాడు. శారీరక క్రమశిక్షణ సాధన చేసే తపస్సుల కన్నా గొప్పవాడు యోగి. జ్ఞాన మార్గాన్ని కానీ కర్మ మార్గాన్ని కానీ అనుసరించే వాళ్ళకన్నా కూడా గొప్పవాడు. కాబట్టి ఓ శిష్య అర్జున, నువ్వు యోగివి అవు. భగవద్గీతలో పదే పదే ప్రశంసిస్తూ వచ్చిన నిజమైన అగ్ని కార్యం క్రియాయోగమే. యోగి మానవ సంబంధమైన తన అభిలాషల్ని అసదృశుడైన దేవుడికి అర్పిస్తూ అద్వైత హోమాగ్నిలో హవనం చేస్తాడు. భూత వర్తమాన వాంఛలన్నీ దివ్య ప్రేమాగ్నిలో హుతమయ్యే నిజమైన యోగ సంబంధమైన అగ్ని కార్యం ఇదే. ఆ పరమాగ్ని జ్వాల మానవోన్మాద హవిస్సునంతని అందుకుంటుంది. కల్మష క్షాళనం జరిగి మానవుడు పరిశుద్ధుడవుతాడు. అలంకారికంగా చెప్పాలంటే అతని ఎముకలు కోరికల కండ నుంచి విడివడి కర్మ సంబంధమైన అస్థిపంజరం సూక్ష్మ క్రిమినాశకుడైన జ్ఞాన సూర్యుడి కిరణాలతో క్షాళితమవుతుంది. మరో మానవుడి వల్ల కానీ అతని సృష్టికర్త వల్ల కానీ ఎటువంటి ఆపదకు లోను కాదాలని వాడై మానవుడు చివరికి పరిశుద్ధుడవుతాడు. ఒక యోగి ఆత్మకథ 26వ అధ్యాయం క్రియాయోగ శాస్త్రం సమాప్తం.